గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం అడ్డాపుసీల నుంచి పిన్నింటి రామినాయుడు వలస వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం విధులు 75 లక్షలతో నిర్మాణం చేపట్టిన బీటీ రోడ్డును మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కూటమి ప్రభుత్వం రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకపోవడంతో పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని ఆవేదన వెలుబుచ్చారు. ఇదిలా ఉండగా అడ్డాపుశీల నుంచి పిన్నింటి రామనాయుడు వలస వరకు తార్ రోడ్డు ఏర్పాటు చేయడం పట్ల ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు నెరవేర్చిన ఎమ్మెల్యే విజయచంద్రకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు చుక్క భగవన్. మా గ్రామానికి చాలా సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డాము. గత ప్రభుత్వం మేము సిఫారసు చేసినా పట్టించుకోలేదు. ఈరోజు మన విజయచంద్ర దయ వల్ల మా గ్రామానికి రోడ్డు వచ్చింది. అంతమంది హ్యాపీగా తిరుగుతున్నాము. అలాగే మా గ్రామానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కరిస్తారని మరి కోరుకుంటూ పేరు దిగుమతి మృత్యుంజయ శర్మ. మాకు ఈ పిన్నింటి రామిడి గ్రామానికి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళమే. ఎప్పుడు కూడా మెట్రో రోడ్డు వేస్తే వర్షాలకి ఇదంతా వచ్చేసి బళ్ళు తిరగడానికి అన్నిటికి కూడా ఇబ్బందిగా ఉండేది. అయితే విజయచంద్ర గారికి, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి విజయచంద్ర గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా రోడ్డు బాగోలేదు, మాకు రోడ్డు వేయించండి అని చెప్పి అనడంతో ఆయన చొరవతో మాకు చక్కనైనటువంటి రోడ్డు శాంక్షన్ చేసి వేయడం జరిగింది. చక్కగా మాకు ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చాలా హ్యాపీగా ఈ రోడ్డు మీద ప్రయాణించడం మాకు చాలా ఆనందంగా ఉంది. బోనెల విజయచంద్రకి